మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 9వ మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్ను పొడిగించిన దేవునికి అందరు కూడా ఒక క్షణం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన గాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రతి ఒక్కరూ జీవించాలి. ఆ విధంగా జీవిస్తున్నాం. ఈ దినాన ఒక్క మాట మనం ధ్యానం చేద్దాం. గడిచిన 4 వారాలుగా యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి, ఈ మాటను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన మరొక అంశంలోకి మనం వెళదాం. ఈ మాటను దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన వాక్య అంశం ఏంటంటే యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. రాసుకునేవారు ఉంటే పిల్లలు ఎవరన్నా రాయగలిగిన వారు అంశాన్ని రాసుకోండి, రెఫరెన్సులు రాసుకోండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో ఆ మాటలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలకు ఈ మాటలు దీవెనకరంగా మార్చబడును గాక. గడిచిన 4 వారాలకు ఒక మాట వింటూ వచ్చాం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తు. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ఈ దినాన మరొక అంశంలోకి మనం వెళ్తున్నాం. ఆ మాట ఏంటంటే యెహోవా ఎక్కడున్నాడంటండి? పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయాల మీద ఆ విల్లును వెయ్యుటకై తమ బాణములను వారి యందు సంధించుకొని ఉన్నారు. పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో నుంచి ఆయన ఈ సమస్యలన్నిటినీ చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. క్లుప్తంగా ఈ రోజున నేను మీకు ఒక మాటను చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ రాయబడిన మాట మనం చదివిన మాట గమనిస్తే పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్న దేవుడు ఏది మనకు బోధిస్తున్నాడు? అక్కడ పైన చదివిన 4 వచనంలో మన మాటలు గమనిస్తే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? పునాదులే పాడైపోతే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఒక ఇల్లు నిర్మాణం స్థిరంగా ఉండాలన్నా, కట్టబడిన భవనం స్థిరంగా ఉండాలన్నా ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి? పునాదే కదా. ఒక ఇల్లు కట్టాలంటే ముందు పునాది వేస్తాం కదా. ఆ పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఆ పునాదే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? పునాది బాగుంటేనే భవనం బాగుంటుంది. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే పునాది బాగుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం పునాది కలిగినటువంటి క్రీస్తు అనే బండ మీద మన పునాదిని వేసుకున్నామా, లేకపోతే ఇసుక మీద పునాది వేసుకున్నామా? అక్కడ వాక్యాన్ని గమనిస్తే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఉంటే ఏం చేస్తాడయ్యా? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మన పట్ల మన ఆలోచనలు స్థిరపరచడానికి, మన సమస్యలను పరిష్కరించడానికి, మన కన్నీటిని తొడవడానికి మన కొరకు ఆయన పరిశుద్ధ ఆలయంలో నుంచి మనల్ని దర్శిస్తున్నాడు, మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. అక్కడ దావీదు దగ్గరికి వచ్చిన కష్టం ఏంటంటే దానికి ముందు మనం ఒక మాట గమనిస్తే నోవాహు దినాల్లో కూడా పునాది పాడైపోయింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు?
ఊర్లో ఉన్న వారందరూ కూడా పునాది పాడైపోయిన స్థితిలో జీవిస్తుంటే, ఎవరికి వారికి ఇష్టమైన బ్రతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నోవాహు, ఈ తరము వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడిగా కనబడుతున్నావు, నీ ఒక్కడివే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ఆలోచన కలిగిన వాడిగా జీవిస్తున్నావు. ఇదిగో ఒక్కసారి నా మాట విను. నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడం చాలా ప్రాముఖ్యమే. అయితే నీ కుటుంబాన్ని రక్షించుకోవడంతో పాటుగా, నీ కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటుగా, ఈ ఊరిలో ఎందరో ఆలోచనలు పాడైపోయి ఉన్నారు కదా, తలంపులు పాడైపోయి ఉన్నారు కదా, వారి ఆలోచనల స్థితిగతులు పాడైపోయి ఉన్నారు కదా, వారందరూ కూడా రక్షించబడినట్లుగా నీవు నీతిమంతుడిగా ఉండి నడిపించాలయ్యా అని ఆలోచన తెలియజేశాడు. ఇక్కడ మనం గమనిస్తే మూలవాక్యాలు మనం చదువుతున్నాం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఇంతకీ దావీదు భక్తుడికి వచ్చిన కష్టం ఏంటి? ఇంతకీ దావీదు భక్తుడికి వచ్చినటువంటి ఆ సమస్య ఏంటంటే, కొందరు అంటున్నారు వచ్చి, అయ్యా కొండకు పారిపో, సమస్య వచ్చింది కదా కొండకు పారిపో, సమస్య వచ్చింది కదా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో, సమస్య వచ్చింది కదా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నావు కదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, సమస్య వచ్చింది కదా ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి నివాసాన్ని మార్చుకో అని ఎంతమంది అనరండి? ఎన్ని చోట్ల మనం వినడం లేదు? కొంచెం కాలం కలిసి రాలేదని, కొంచెం పరిస్థితులు అనుకూలించలేదని, ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడని మనం ఎన్నోసార్లు వెళ్తుంటాం కదా. ఏదో ఒక పని ద్వారా, ఈ పని ద్వారా నేను దీవించబడాలి, ఈ జీవనోపాధి ద్వారా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఈ విధంగానైనా నేను నీతిమంతుడిగా మార్చబడాలి, నా పునాది స్థిరపరచబడాలి, నా ఆత్మీయ జీవితం కదల్చబడని రీతిగా మార్చబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఆ పరిస్థితుల్లో దావీదుతో అంటున్నారు, దావీదా సమస్య వచ్చింది కదయ్యా కొండకు పారిపో, సమస్య వచ్చింది కదయ్యా ఆ దిక్కుకు వెళ్ళు, సమస్య వచ్చింది కదా ఇటు పరిగెత్తు అని అంటూ ఉంటుంటే వాళ్ళు అంటున్నారు, శత్రువు తరుముతున్నాడు కదా, శత్రువు నిన్ను తరుముతున్నాడుగా, ఆ కొండకు పారిపో, శత్రువు నీ మీద బాణాలు ఎక్కుపడుతున్నాడుగా, ఆ కొండకు పారిపో, దాగుచోటుకు వెళ్ళు, క్షేమంగా ఉంటావు అని ఎన్నో మాటలు చెప్తుంటే ఆయన అంటాడు, శత్రువు నన్ను తరుముతున్నాడా, శత్రువు నా మీదకి బాణాలు గురిపెట్టున్నాడా, నీతిమంతుడిగా నేను పారిపోవడం సహజమేనా? పునాది పాడైపోయిందని, సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని, ఆపద వచ్చిందని, అపాయాలు వచ్చిందని, ప్రమాదం వచ్చిందని నీతిమంతుడిగా ఉన్న నేను, నీతిమంతుడికి బిడ్డగా ఉన్న నేను పారిపోవచ్చా? ఆ విధంగా నేను పారిపోవచ్చా అని దావీదు అంటూ ఒక మాట అంటాడు, నేను ఎందుకు పారిపోతా? పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? నేను పారిపోను. నీతిమంతుడు ఏమీ చేయలేని, నీతిమంతుడు ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా నా దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఒకవేళ నీతిమంతుడు ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండొచ్చండి. మనమందరం నీతిమంతులుగా ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాం కదా, మనమందరం నీతిమంతులుగా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం కదా. కొన్నిసార్లు సమస్య మన ఎదురుగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకుండా మనకు ఆటంకంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడి ఉంటాం. ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం, మన పరిస్థితులు నిస్సహాయ స్థితిలో ఉంటాయి. అప్పుడు పునాది పాడైపోయింది, ఎందుకు దిగులు పడాలి? మనం ఆలోచించండి. ఈ దినాన మన జీవితాల్లో, మన హృదయాల్లో నాటబడిన ఒక మాట ఏంటి తెలుసా? ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురొచ్చినా ఒక్క మాట మనసులో ఎప్పుడు పెట్టుకోవాలి, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గడిచిన వారాలు మీకు ఒక మాట చెప్పాను కదా, ఎంత సమస్య వచ్చినా, ఎలాంటి కఠినమైన బాధ వచ్చినా గుండె నిబ్బరంతో ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను? చెప్పండి గట్టిగా. అద్దం ముందుకు వెళ్ళి ఎంత ధైర్యంగా చెప్పాలి, ఎందుకురా ఈ సమస్యను చూసా భయపడుతున్నావు, ఎందుకమ్మా ఈ సమస్యను చూసా భయపడుతున్నావు, ఈ కష్టాన్ని చూసా కంగారు పడుతున్నావు? ధైర్యం తెచ్చుకోవాలి, మన గుండెని ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మన జీవితాల్లో అనుక్షణం ధైర్యాన్ని నింపే ఆయన వాక్యాన్ని మన గుండెల్లో భద్రం చేసుకుందుముగాక. చాలాసార్లు కుటుంబ వ్యవస్థ శిథిలమై ఉండొచ్చు, చాలాసార్లు పునాదులు కదిలిపోతూ ఉన్నట్లుగా అనిపించవచ్చు, ఆత్మీయత జీవితంలో జారిపోతూ ఉన్నట్లుగా మార్చబడిపోయిన జీవితాలుగా మార్చబడి కనబడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి అనిపించవచ్చు, నేను ఒంటరి అయిపోయానే, నా కుటుంబంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని కృంగిపోతున్న పరిస్థితులు రావచ్చు. పునాదులు పాడైపోతే నేను ఒక్కడే నీతిమంతుడిగా ఉండి ఏం సాధిస్తా? పునాదులే పాడైపోతే నేను ఒక్కదాన్నే నీతిమంతురాలుగా ఉండి ఏం విజయం సాధిస్తా అని అపనమ్మకం, అవిశ్వాసం మాటలు మన నోట వస్తుంటాయి. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎందరు వచ్చి ఇదిగో ఆ కొండకెళ్ళు,
అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు అని ఎన్నో సలహాలు ఇస్తుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా నీతిమంతుడైన నేను పారిపోవచ్చా సమస్య వచ్చిందని? నీతిమంతుడైన నేను సమస్యను చూసి వెనకడుగు వేయొచ్చా? నీతిమంతుడైన నేను నా దేవునిని చూస్తూ ఆయన పరిశుద్ధాలయం నుంచి నన్ను చూస్తున్నాడనే ధైర్యంతో ఆయన వైపే నా చేతులెత్తి ఆయనను స్తుతించేవనిగా నేను మార్చబడతాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ ఆలయం అంటే పరిశుద్ధ ఆలయం అంటే మనమే. పరిశుద్ధ ఆలయం నుంచి దేవుడు చూస్తున్నాడంటే ఇప్పుడు మనం కట్టుకున్న ఈ రాళ్లుగా కట్టుకునే మందిరం పరిశుద్ధ ఆలయం అని అనుకుంటున్నాం. ఈ రాళ్లతో కట్టబడి నీ మందిరం ఒక దినాన శిథిలం అవుతుంది. ఆత్మీయ జీవితం అనుకున్నటువంటి శరీరం ఒక దినాన శిథిలం అయిపోతుంటుంది. ఎంతగానో కాపాడుకున్న ఆరోగ్యాన్ని కాపాడుకున్న శరీరాన్ని కాపాడుకున్న నాకున్నటువంటి ప్రతి అవయవాల్ని కాపాడుకున్న అనుకుంటున్నాం కదా, ఒక దినాన శిథిలం అయిపోతున్నాయి. పునాదులు పాడైపోయిన నీతిమంతుడు కదల్చబడిన వానిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక. పరిశుద్ధ ఆలయం అంటే మనం ఆరాధించుకుని ఈ మందిరమే అని అనుకొని ఇక్కడ మాత్రమే నేను ఆరాధిస్తున్నాను, ఇక్కడే నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇక్కడే నేను నమ్మకంగా నడుచుకుంటున్నాను అనుకొని సరిపెట్టుకోవడం కాదు. మన పరిశుద్ధ ఆలయంగా మన ఈ దేహాన్ని దేవుని కొరకు ఆ పరిశుద్ధ ఆలయంగా నిర్మించుకునే కృప దేవుడు దయచేయునుగాక. సొలొమోను భక్తుడు అంటాడు కదా, అయ్యా నేను నిర్మించిన ఆలయం ఏ పాటిది, నేను కట్టిన మందిరం ఏ పాటిది? ఆకాశం చెప్పండి ఆయన సింహాసనం, భూమి ఆయన కాలు పెట్టుకున్నాడంటండి భూమి మీద. మనం అనుకుంటున్నా ఈ భూమి మీద నేను ఇల్లు కట్టుకుంటున్నా, స్థలాలు కొనుక్కుంటున్నా, పొలాలను నిర్మించుకుని స్థాపించుకుంటున్నా, ఎన్నో ఆస్తులు సమకూర్చుకుంటున్నా అని మనం ఇక్కడ కొంచెం ఎకరం భూమికో సెంట్ల భూమికో అని అల్లాడిపోతున్నామే, సంపాదించడానికి గర్వపడుతున్నామే. అసలు ఈ భూమి అంతా ఎక్కడో తెలుసా? దేవుని పాదాల కింద ఉంది. దేవుని పాదాల కింద ఈ భూమి ఉంది. సొలొమోను గారు అంటాడు కదా, అయ్యా ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నేను కట్టిన మందిరం ఏ పాటిది, నా భక్తి ఏ పాటిది? నేనేదో సమకూర్చాను బంగారం, నేనేదో సమకూర్చి మొత్తం నిర్మించేశా, ఎవరు కట్టలేదు, నేను ఒక్కడనే కట్టా అని గర్వంగా నేను చెప్పుకోవట్లేదయ్యా. నేను కట్టిన మందిరం ఏ పాటిది? ఈ మందిరము పైన నీ మనస్సు నీ కన్ను దృష్టి నిత్యము నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు సొలొమోను. ఈ రోజున పరిశుద్ధ ఆలయం ఎవరు? మనమే. పరిశుద్ధ ఆలయం కన్నా మనం ప్రతిరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన చక్కగా శుభ్రంగా స్నానం చేసి చక్కటి తెల్లటి బట్టలు వేసుకొని లేదా మంచి బట్టలు విలువైన వెలగల వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి మనం వచ్చినా ఆలయముగా ఉన్న మనం దేవునికి అనుకూలంగా మార్చబడాలి. ఆలయంగా ఉన్న మనం దేవుడు మన హృదయంలో నివాసం ఉండే విధంగా మన హృదయాన్ని అమర్చుకొని ఆ హృదయంలో దేవుడి నివాసం ఉండేట్లుగా సిద్ధపరచుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం పరిశుద్ధత మనం కలిగి ఉండాలని అనుకుంటున్నాం. పరిశుద్ధత కలిగి ఉండాలని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి పరిశుద్ధంగా వెళ్తాం, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆరాధన చేస్తాం, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆయన్ని కొనియాడుతుంటాం. ఇంకా ఒక మాట చెప్పనా, పరిశుద్ధ భూమి అంటే యెరూషలేము అని అనుకుంటాం. పరిశుద్ధ భూమిగా యెరూషలేములో అడుగు పెట్టాలని కూడా ఆశపడతాం. ఎప్పటికైనా యెరూషలేములో అడుగు పెట్టాలండి. ఎప్పటికైనా యెరూషలేములో అడుగుపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సంచరించిన ఆ స్థలమంతా కన్నులతో చూడాలండి. ఆ స్థలంలో నా అడుగులు మోపాలని ఆశపడతాం, తప్పు కాదు. అలాగే పరిశుద్ధ భూమిగా కొన్ని ప్రాంతాలను కూడా నిర్ణయించి కొన్ని ప్రాంతాలు కూడా ఇది పరిశుద్ధ భూమి అని కడుతున్న వారు ఉన్నారు. ఎక్కడో దాగింది ఇక్కడ దుగ్గిరాల దగ్గర పెన్నకడిం దగ్గర కూడా హోలీ ల్యాండ్ అని చెప్పి పరిశుద్ధ భూమిని నిర్మించారు. అయితే అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నామా? మన హృదయమే పరిశుద్ధంగా ఉండాలి కదా, మన ఆత్మ పరిశుద్ధంగా నింపబడాలి కదా. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయంలో నింపబడి ఆయన రూపం మనలో ప్రతిరోజు రావాలి కదా. మన మాటలో దేవుని స్వరూపం రావాలి, మన నడవడికలో దేవుడు కనబడాలి, మన ఆలోచనలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ప్రతిరోజు కూడా మనము ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని చదువుతున్న మనం ఆ పరిశుద్ధ ఆలయంగా మనల్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు ఎక్కడో కట్టినటువంటి కట్టడాల్లో ఉంటాడు అని కాదండి, మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు నిలయంగా మార్చబడేట్లుగా మన హృదయాలు ఆయనకి ఆలయంగా మనము సిద్ధపరచుకుందుముగాక. ఒక మాట చదవండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమట దిశకు వెళ్ళినను
ఆయన నాకు కనబడట్లేదు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిక్కునకు నేను వెళ్ళినను, కనబడలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఆయన దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేకపోయాను. చూడండి, దేవుని వెతుకుతున్నాడండి భక్తుడైన యోబు. భక్తుడైన యోబు గారు దేవుని వెతుకుతున్నాడు. తూర్పు దిక్కునున్నాడా, పడమర దిక్కునున్నాడా, ఒకవేళ ఆయన పనులు జరిగించే ఉత్తర దిక్కునేమైనా ఉన్నాడా అని అంటే ఆయన దక్షిణ దిక్కుకు ఆయన ముఖమును తిప్పుకొని ఆయన అక్కడ ఉన్నాడు. కానీ నేను ఆయన కనుగొనలేకపోతున్నా. ఎందుకని ఆయన కనుగొనలేకపోతున్నాడు? ప్రతిరోజు కూడా, అయ్యా ఎక్కడున్నావయ్యా, ఏమైపోయావయ్యా, నా పరిస్థితి నలిగిపోతున్నా, దేవా కరుణించు, దేవా కనికరించు అని ప్రతిరోజు సమస్య వచ్చినప్పుడల్లా చేతులు ఎత్తుతున్నాం కదా, సమస్య వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాం కదా. అలాగే యోబు గారు తనకొచ్చిన పరిస్థితిని చూసి, తనకొచ్చినటువంటి స్థితిని తలంచుకొని, ఎక్కడున్నావు ప్రభువా అని వెతుకుతున్నాడంట భక్తుడైన యోబు గారు. తూర్పు దిక్కునున్నాడా, దేవా కనికరిస్తావా, తూర్పు దిక్కుకు వస్తున్నా. పడమర దిక్కునున్నావా, దేవా కనికరిస్తావా, పడమర దిక్కుకు వస్తున్నా. ఎక్కడా కనబడట్లా. సరే, ఆయన పనులు జరిగించి ఉత్తర దిక్కుకు వెళదామా, అక్కడికి వెళ్ళాడు. నా సమస్యలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ జవాబు దేవుని దగ్గర దొరకాలి, దేవుని దగ్గర నుంచి నేను నా జవాబును పొందుకోవాలి అని పరుగులు తీస్తుంటే దక్షిణ దిక్కుకు ఆయన ముఖమును తిప్పుకొని ఆయన అక్కడ నిలబడి ఉన్నాడంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నాం. చాలాసార్లు మనం అపాయాలు వచ్చినప్పుడు, చాలాసార్లు మనం ఆపదలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతాం. సమస్య వచ్చినప్పుడు దేవుని వెతికేవారు ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా దేవుని వెతికేవారు తక్కువ మంది ఉన్నా, సమస్య వచ్చినప్పుడు దేవుని వెతికేవారు ఎక్కువగా కోకొల్లలుగా ఉన్నారు. అయితే దేవుని వెతికిన మనం ప్రతిరోజు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను అని వేకుజామును వెతికే వాళ్ళు ఉంటారు, ఉదయకాలం వెతికే వాళ్ళు ఉంటారు, మధ్యాహ్న కాలం వెతికే వాళ్ళు ఉంటారు, సాయంకాలం వెతికే వాళ్ళు ఉంటారు, రాత్రి వెతికే వాళ్ళు ఉంటారు. వారికి అవకాశం దొరికినప్పుడల్లా నా దేవుడు ఎక్కడ కనబడతాడు, నా దేవుడు నాకు ఎక్కడ దర్శనమిస్తాడు, నా దేవుడు నాతో ముఖాముఖిగా ఎక్కడ మాట్లాడతాడు అని ప్రతిరోజు దేవుని వెతికేవారు ఎంతమంది ఉన్నారండి? ఈ భూప్రపంచమంతా దేవుని వెతకని వారు కనబడరు. దేవుడు ఉన్నాడు అనే మాటను మనస్సులో, ఒకవేళ బయటికి ఒప్పుకోకపోయినా మనస్సులో దేవుడు ఉన్నాడనేటువంటి ఆ భయంతోనే ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఈ మాట వింటున్న మన జీవితంలో అపాయాలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతుంటాం, దేవా నా దేవుడవు నీవే. కష్టాలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతుంటాం, దేవా నా దేవుడవు నీవే. సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెతుకుతుంటాం, దేవా నా దేవుడవు నీవే. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తన పరిశుద్ధ ఆలయములో నుంచి మనలను తొంగి చూస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ పరిశుద్ధ ఆలయము మీరే. ఆమేన్ చెప్పండి. ఆ పరిశుద్ధ ఆలయము మనమే. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ ఆలయంలో నుంచి దేవుడు మనల్ని దర్శించునుగాక. అంటే పరిశుద్ధ ఆలయం మనమైతే ఈ ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కల్మషము లేకుండా ఉండాలి, నిష్కళంకంగా ఈ ఆలయాన్ని దేవుడు మార్చునుగాక. ఒక మాట చెప్పనా? విలువైన మాట చెప్తాను, చూడ వినండి. ఒకవేళ పరిశుద్ధ ఆలయంగా మార్చబడిన వారు పేదవారు కావచ్చు, పరిశుద్ధ ఆలయంగా మార్చబడిన వారు ఉన్నతమైనటువంటి ఆస్తిపరులుగా ఉండొచ్చు. ఎవరైనప్పటికీ కూడా వారి హృదయం పరిశుద్ధ ఆలయంగా మార్చబడితే దేవుడు ఆ పరిశుద్ధ ఆలయాన్ని దాటిపోక వారితో దేవుడు ఈ రోజు నుంచి నివాసము చేయునుగాక. ఒకవేళ పరిశుద్ధ ఆలయంగా మనం మార్చబడుతున్నాం, మనం చిన్న వ్యాపారం చేసినా, పెద్ద వ్యాపారం చేసినా, చిన్న ఉద్యోగం చేసినా, పెద్ద ఉద్యోగం చేసినా, చిన్న చేతి పని చేసినా, పెద్ద చేతి పని చేస్తున్నా, పరిశుద్ధ ఆలయంగా దేవుడు మన హృదయాన్ని మార్చునుగాక. మన హృదయంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ ఆలయంగా మన హృదయం మార్చబడిందని ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను అనుభవించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. చూడండి, నేడు దినాల్లో దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా పిలువబడుతున్న వారే, దేవుని సన్నిధికి వెళుతున్న వారే, ఆరాధిస్తున్న వారే, ప్రార్థిస్తున్న వారే, పరిశుద్ధులుగా ఉంటున్న వారే, వారి హృదయాల్లో పరిశుద్ధుడుగా దేవునికి నివాసం లేదండి. వారి హృదయాల్లో దేవునికి నివాసం ఉండట్ల. భక్తి గలవాళ్ళని చెప్పుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? ఎందుకని ఉండట్లేదంటే వారి హృదయం అంతా కపటంతో నింపబడిపోయి ఉండి, చేదు, పగ, అసూయ, ద్వేషాలు, వీటితో హృదయం నింపబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎలా ఉంటాడు?
మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి కదా, మన హృదయం కల్మషం లేకుండా ఉండాలి కదా. పగతో ఉన్నా, కక్షతో ఉన్నా, ద్వేషంతో ఉన్నా, అసూయతో ఉన్నా, ఏ రకమైనటువంటి మత్సర డంబాలతో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నివాసంగా ఉండలేడు. దేవుని హృదయం, ఈ హృదయంలో దేవుడి నివాసంగా ఉండాలంటే ఇవన్నిటిని మనం తొలగించుకోవాలి. నిజంగా మన మనస్సాక్షి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజంగా మన మనస్సాక్షిని బట్టి మనం మాట్లాడాలి. నిజంగా ప్రతిరోజు కూడా దేవుని సందులో మన మనస్సాక్షిని బట్టి మనం ఆరాధించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. భక్తి చేస్తూనే ఉంటాం, ఆరాధన చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు కూడా కలహాలతో ఒకవేళ మనం ఉన్నా, కలవరాలతో ఒకవేళ మనం ఉన్నా, పరిశుద్ధ ఆలయంగా మన హృదయం మార్చబడదు. ఆ విధంగా మార్చబడకపోతే అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన తలంపులతో మన జీవితాల్లో ఉంటే మన హృదయం పరిశుద్ధ ఆలయంగా దేవునికి ఎలా మార్చబడుతుంది? ఒక్క మాట నేను చెప్పి మరొక మాటలకు నేను వెళ్తాను. ఒక మాట వినండి. ఈ బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన పరిశుద్ధుడిగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆదికాండంలో కనబడతాడు. యోసేపు. యోసేపు పరిశుద్ధుడిగా దేవుడు ఎలా నిర్ణయించాడండి? అసలు అతని హృదయంలో పరిశుద్ధతగా దేవుడి నివాసం ఉండడానికి ఎందుకు కోరుకున్నాడు? బైబిల్లో మీరు చూడండి, యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు యోసేపుతో ఉన్నాడు. ఆమెను చెప్పండి. యోసేపు ఎక్కడ పని చేస్తున్నాడో ఆ పని చేసి యజమాని అంటున్నాడు, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీకు దేవుడు తోడై ఉన్నాడని. ఈరోజు మనం చేసే వ్యాపారంలో దేవుడు మనకు తోడై ఉన్నాడని వేరొకరు చెప్పాలి. మనం చేసే ఉద్యోగంలో దేవుడు మనకు తోడై ఉన్నాడని వేరొకరు చెప్పాలి, గ్రహించాలి. ఆ విధంగా పరిశుద్ధులుగా మనం జీవించుదుము గాక. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడేంత వరకు, మీరు గమనించండి, గ్రహించండి, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడేంత వరకు బైబిల్ అంతా యోసేపు వైపే ఉంటుందండి. బైబిల్ అంతా వారి వైపే ఉంటుంది, ఇశ్రాయేలు వైపే ఉంటుంది. తర్వాత యాకోబు గురించి, వారి పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి ఇవన్నీ బైబిల్ గ్రంథాలు మీరు చూడండి. సమస్తం ఐగుప్తు దేశం ఎక్కడ కనపడదు, వాళ్ళందరూ బైబిల్ అంతా యోసేపు వైపే ఉంటుంది. అయితే ఎప్పుడైతే యోసేపు ఐగుప్తుకి అమ్మబడ్డాడో, ఇక్కడ గమనించండి, బైబిల్ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఆమెను చెప్పండి. చరిత్ర యోసేపు వెంట వెళ్ళింది, చరిత్ర యోసేపుతో పాటు నడిచింది. అక్కడ యోసేపు ఉన్నంత వరకు బైబిల్ అంతా అటుంది. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడా, ఐగుప్తు అంతా కూడా దేవుని చరిత్ర నడవడం మొదలుపెట్టింది. ఆమెను చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గురించిన వివరాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. ఆ మాటలన్నీ ఒకసారి మనం గమనిస్తే కారణం ఏంటంటే, ఇలా దేవుడు యోసేపుని పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి, తన హృదయంలో ఉండడానికి, ఆయనతో పాటు నడవడానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఎందుకు కారణమైందంటే, నిష్కపటమైన మనస్సు కలిగిన వాడిగా యోసేపు నింపబడ్డాడు. ఆమెను చెప్పండి. యోసేపులో కపటం లేదండి, యోసేపులో ఎక్కడ కూడా ద్వేషం లేదండి, యోసేపులు ఎక్కడ కూడా అసూయ, పగ సాధించడం ఎక్కడ కనబడల. ఆ విధంగా యోసేపు మనసులో చేదు లేదు గనక సొంత అన్నలే ఐగుప్తు దేశానికి అమ్మేయడానికి ఇష్టపడ్డారు. ఒకసారి ఈ మాట మనం ఎన్నోసార్లు విన్నాం కదా, ఇదంత తేలికైన విషయం అండి. సొంత అన్నలే ఐగుప్తు దేశానికి సహోదరుని అమ్మేయడం ఇంత తేలికైన విషయమా? ఒకవేళ మన కుటుంబ సభ్యులే మనల్ని మార్కెట్లో పెట్టి అమ్మేస్తే, మన కుటుంబ సభ్యులే మనల్ని మార్కెట్లో వ్యాపారానికి పెడితే ఒకసారి ఆలోచించండి. సొంత అన్నలు యోసేపుని అమ్ముతున్నా వాళ్ళ మీద కపటం పెంచుకోలేదండి, వాళ్ళ మీద కక్ష సాధించలేదండి, వాళ్ళ మీద ఏ రకమైన ద్వేషం పెట్టుకోలే. ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి తల్లి పోయిందా, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడా? సొంత అన్నలే అమ్మేయడానికి నీళ్లు లేని గోతులో పడేసి తీసుకుని వెళ్తున్నారా? ఇంకొక విషయం చెప్పనా, బాధాకరమైన విషయం ఏంటో, అన్నలే తను బ్రతికుండగానే చనిపోయాడని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. నానా, యోసేపు చనిపోయాడు, దుష్ట మృగాలు చీల్చేసిని, ఇదిగో యోసేపు అంగి, రక్తంతో తడిచిన అంగిని తీసుకొచ్చామని ఆ తండ్రి దగ్గరికి అన్నలు తీసుకొచ్చి అంగిని చూపించలేదా? ఊరంతా దుష్ప్రచారం చేసేసారా? యోసేపు చనిపోయాడు, దుష్ట మృగాలు చీల్చేసిని అని. బ్రతుకుండగానే ఒక అబద్ధాన్ని నిజమన్నట్టుగా చేశారా? ఎంత చేసినా యోసేపును ఆశీర్వదించి గొప్ప స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆమెను చెప్పండి. సొంత అన్నలు ఎంత చేస్తున్నా ఒక గొప్ప స్థాయి తీసుకుని రావడం కారణం ఏంటో తెలుసా? యోసేపు అన్నలందరూ ఒక్కసారి యోసేపు దగ్గరికి వచ్చారండి. ఇక్కడ మీరు ఆలోచించండి, కొన్నిసార్లు మనకి కీడు చేసిన వాళ్ళు కానీ, హాని చేసిన వాళ్ళు కానీ, నష్టం చేసిన వాళ్ళు కానీ మనుషులు మనకు కంటబడితే మన రక్తం ఏమైపోద్ది చెప్పండి? మన రక్తం ఉడికిపోద్ది, మరిగిపోద్ది.
వీళ్ళు నాకు ఒకప్పుడు ఇంత కీడు చేశారు, ఒకప్పుడు ఇంత నష్టం కలుగు చేశారు, ఒకప్పుడు నాకు ఇంత కష్టం తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు ఇప్పుడు చేయలేదనుకోండి, ఒకప్పుడు చేసింది జ్ఞాపకం వస్తే చాలు మన మనసులో కోపం రగిలిపోతుంటుంది కదా, మన మనసులో ద్వేషం, ఎంత పగ ఒకసారి గుర్తొస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే మోసం చేశారు, ద్రోహం చేశారు, నమ్మించారు, వంచారు. ఐగుప్తు దేశానికి ఒక వ్యాపారం చేసే వస్తువులాగా అమ్మేశారే. ఆ అన్నలందరూ ఒక రోజున తన ఎదుట నిలబడ్డారు. వాళ్ళు తన ఎదుట నిలబెడితే ఆయన ఒక మాట అంటాడు, ఏమాత్రం నాలో పగలేదు అంటాడు. ఒకసారి ఆ మాట చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. 45వ అధ్యాయం 4-5 వచనాలు. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపాన్ని కలుగు చేయనివ్వకండి. మనందరి ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరైనా ఈ మాట అనగలుగుతామండి? అంత సాహసం ఉందా మనలో? ఎవరైనా ఒకరి ద్వారా మనకు నష్టం కలిగింది అనుకోండి, ఒక రోజున వాళ్ళు మన కన్నుల ముందుకు వచ్చి తల వంచుకొని నిలబడ్డారనుకోండి, మనం ఏమంటాం? వచ్చాడ్రా, నా చేతికి దొరికాడ్రా, వీడికి ఎలాగ అవ్వాలి, అందరికి అమ్ముతున్నాం కదా ధాన్యం, వీళ్ళకి ఒక గింజ కూడా ఇవ్వకండి అని అనాలి. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? మీరెవ్వరూ దుఃఖపడొద్దన్నా, ఇదిగో మీరెవరు దుఃఖపడొద్దు. ఏమాత్రం యోసేపులో పగ అనేది కనపడలేదండి. ఇంకోటి చెప్పనా? కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఏడవడానికి ఒక చోటు వెతుక్కొని వెళ్ళి ఏడ్చాడంట. ఆ విధంగా ఏడ్చి అంటాడు, ఏడ్చి ఆటలో అంటారు, అన్నలారా మీరెక్కడ కూడా అపరాధ భావం పెట్టుకోకండి, మీరెక్కడ కూడా ఇలా యోసేపుని అమ్మేశామే, ఈ విధంగా జరిగిందని మన మనసులో పగ పెట్టుకొని బాధ పెట్టుకోకండి, నాకేం పగలేదు, మీరేం బాధ పెట్టుకోకండి అని చెప్పి అంటాడు. మీరెవ్వరు దుఃఖపడద్దు, మీరెవరు సంతాపపడొద్దు, మీరెవరు వేదన పడద్దు, కలవరపడద్దు. నిజమే, మీరు నన్ను అమ్మేశారు, వాస్తవమే, మీరు నన్ను ఒక వస్తువులాగా అమ్మేశారు, కానీ మీరు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మేలు కొరకు దీనిని జరిగించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకవేళ మనుషులు ఎవరైనా మనకి కీడు చేస్తున్నారా, ఏం బాధపడకండి, ఆ కీడు మనకి మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవ్వరు ఏ కీడు తలబెట్టినా ఆ కీడును దేవుడు మీ అందరి కొరకు, మనందరి కొరకు మేలుగా దేవుడు మార్చునుగాక. వారు అంతకుముందు ఏం చేశారండి? తల్లి లేదా, తండ్రికి దూరం చేశారా, నీళ్లు లేని గోతులు వేసి అమ్మేశారా, తర్వాత చనిపోయాడు దుష్టముఖుని చీల్చివేసిందని చెప్పి దుష్ప్రచారం చేసి మనిషి బ్రతుకుండగానే చనిపోయాడని చెప్పారా? ఎంత అల్లాడిపోయి ఉంటారండి. మనిషి బ్రతుకున్నాడు కానీ చనిపోయాడు అని చెప్పే బట్టికి ఎంత అల్లాడిపోయి ఉంటాడు ఆ తండ్రి. ఈరోజు నీ మాటలు గమనిస్తే అంత చేసిన వాళ్ళ ఆ రోజు అంటాడు, మీరే కానీ నన్ను అమ్మకపోయి ఉంటే ఈ దేశానికి వచ్చేవాడిని కాదు. విన్నారు ఈ మాట? మీరే కానీ నన్ను అమ్మకపోతే ఈ దేశానికి వచ్చేవాడిని కాదు, ఈ దేశానికి వచ్చి ఉండకపోతే ఈ స్థితిలో నిలబడేవాడినే కాదు, ఈ స్థితిలో నిలబడి ఉండకపోతే మీ అందరికీ ఆహారాన్ని పంచేవాడిని కాదు. ఈ రోజున ఈ మాటలు చెప్తున్నాడు కదా, మనందరి ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించడానికి మిమ్మల్ని వాడుకున్నాడు. అన్నా, మీరెవ్వరూ భయపడొద్దు. యోసేపు ఒకవేళ ఇప్పుడు స్థితిలో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు, మమ్మల్ని ఏమైనా చేస్తాడేమని కలవరపడొద్దు. నాకు ఏమాత్రం పగలేదు, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని నిర్ణయం అని ఆ రోజున అన్నలందరినీ కూడా ధైర్యపరిచాడండి. అంతేగాని మీ మనసునందు దుఃఖపడొద్దు, బాధపడొద్దు, వేదన పడొద్దు, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి అసలు కలవరపడొద్దని వాళ్ళని ధైర్యపరిచాడు. అందుకే యోసేపునకు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఆమెను చెప్పండి. యోసేపును పరిశుద్ధతలో నడిపించాడు. ఆ పరిశుద్ధత కలిగిన యోసేపు హృదయంలో ఆయన నివాసం ఉండడం మొదలుపెట్టి పరిశుద్ధ ఆలయంలో దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎవరి యందు దేవుడు ఉంటాడో, ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారిలో నిత్యము పరిశుద్ధ ఆలయంలో దేవుడి నివాసం ఉండునుగాక.
మనసంతా మలినమైపోయి, మనసంతా కల్మషమైపోయి, మనసంతా పగ, ద్వేషాలు, కక్షలతో నిండిపోయి ఉంటే దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను అభివృద్ధి పరచాలని ఎన్ని ప్రార్థనలు చేసినా మన మనస్సు పరిశుద్ధంగా లేనంత వరకు ఏ దీవెన మనం చూడలేకపోతున్నాం. మన మనస్సు పరిశుద్ధంగా లేనంత వరకు అన్ని కష్టాలే కలుగుతున్నాయి. మన మనస్సు పరిశుద్ధంగా లేనంత వరకు అన్ని నష్టాలే ఎదుర్కొంటున్నాం. ఈరోజు నీ మాటలు వింటాను. మన జీవితంలో యోసేపు చూడండి, ఒక పసిబిడ్డ లాంటి మనస్సు, సాధువు లాంటి స్వభావం. అన్నలను చూసి అంటున్నాడు, అన్న మీరెవ్వరూ అపరాధంగా భావించవద్దు, మనసులో దుఃఖపడొద్దు, వేదన పడొద్దు, ఇది మీరు కీడు చేయాలనుకున్నారేమో, కానీ దేవుడు ఇదంతా మన మేలు కొరకే దేవుడు దీన్ని జరిగేస్తా వచ్చాడు. ఆమెను చెప్పండి. ఒక చిన్న మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తా. ఇక్కడ మనం గమనిస్తే మనమైతే సంవత్సరాలు తరబడి మనుషులు మనకి కీడు చేసినటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని పళ్ళు నోరుతుంటాం, కళ్ళు పెద్దే చేస్తుంటాం, మన హృదయం ఎంతగా మండిపోతుంటుంది. దాని ద్వారా ఏం జరుగుతుందో ఒక మాట మీకు చెప్తాను. ఒక సేవకుడు చెప్పిన మాట వినండి. ఒక తల్లి అంట తన బిడ్డకి పాలిస్తుంది, తన చంటి బిడ్డకి పాలిస్తుంది. పాలిస్తూ ఉండగానే ఆ బిడ్డ రక్తం కక్కుకొని చనిపోయాడంట. వెంటనే హడావిడిగా ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారు అన్ని చెకప్ చేసి పరీక్ష చేసి అన్నాడు, అమ్మా ఈ బిడ్డ తాగిన పాలలో విషం కలిసింది, ఈ బిడ్డకి విషం ఇచ్చావు, ఆ విషం ద్వారా బిడ్డ చనిపోయాడు అని చెప్పాడంట డాక్టర్ గారు. వెంటనే ఆమె కోపం పెరిగిపోయి, అయ్యా నా బిడ్డకి ఎవరు విషం ఇచ్చారు? నా బిడ్డ నా ఊడిలోనే కదా ఉన్నాడు, నా దగ్గర పాలే కదా తాగుతున్నాడు, నా బిడ్డ ఎలా చనిపోతాడు, అసలు ఎలా విషయం కలిగి నా బిడ్డలోకి వచ్చింది అని కంగారు పడిపోతుంటే ఆ డాక్టర్ గారు కాసేపు ఆలోచించి ఒక మాట అన్నాడంట, అమ్మా నీ బిడ్డకి నువ్వు పాలు ఇస్తున్నప్పుడు ఒకవేళ ఎవరి మీదైనా కోపం కానీ, ఎవరి మీదైనటువంటి నీకు గత కాలంలో జరిగినటువంటి బాధకు సంబంధించినటువంటి కోపం కానీ, నీవేమైనా కోపంతో నిండిపోయి ఉన్నావా, ఆ కోపంలో ఆ పరిస్థితుల్లో నీ బిడ్డకు పాలు ఇచ్చావంటే అప్పుడు ఆలోచించిందంట. ఆలోచించి చెప్తుందంట, అయ్యా ఇదిగో ఒక వ్యక్తి ద్వారా నా కుటుంబంలో చాలా నష్టపోయా, ఒక వ్యక్తి ద్వారా నా కుటుంబంలో ఎన్నో పరిస్థితుల్లో నేను వెనకబడిపోయా, ఆ వ్యక్తి నా కుటుంబంలో నష్టం చేశాడు, నా కుటుంబంలో బాధ కలిగించాడు, దాని ద్వారానే నాకు ఈ బిడ్డ కలిగాడు. అయితే ఇదిగో ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరో మేము పట్టించుకున్నట్లుగా విడిపోయి వేరేగా ఉంటున్నాడు, ఆ వ్యక్తి నా కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాడు, నా గుమ్మంలో నేను కూర్చొని నా బిడ్డకు పాలిస్తూ ఉండగా ఆ బిడ్డ దారిని వెళ్తున్నాడు. వెంటనే అతను చూడగానే నా గుండె రగిలిపోయింది, నా రక్తం మరిగిపోయింది, వీడు ఇంకా ఎంతకాలం ప్రాణాలతో ఉంటాడని చెప్పి నేను కసిగా నా మనసులో ఊహించుకుంటూ ఉన్నా. ఈలోగా నా బిడ్డకి అలా జరిగిందయ్యా అంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పాడంట, అమ్మా ఇదిగో మన ఒంట్లో ఉన్న రక్తమే కదా నీ బిడ్డకి ఆ రక్తం పాలగా మార్చబడి నీ బిడ్డకి ఆహారంగా మార్చబడుతుంది. ఆ బిడ్డకి నువ్వు పాలు ఇచ్చేటప్పుడు పగతో కోపంతో రగిలిపోయావు కదా, నీ ఒంట్లో ఉన్న రక్తం విషంగా మారింది. నీ కోపంతో రగిలినప్పుడు, కక్షతో రగిలినప్పుడు, హృదయం అంతా వేదనతో నిండిపోయి పగ సాధించాలని ఆలోచన నీలో కలిగినప్పుడు ఆ బిడ్డ, నీ పాలు తాగుతున్న బిడ్డ నీ రక్తం విషంగా మార్చబడిపోయి ఆ విషాన్ని బిడ్డ తాగాడమ్మా, దానివల్ల బిడ్డ చనిపోయాడు. ఈ మాట వింటున్న మన జీవితంలో చాలాసార్లు మన కోపం, మన ద్వేషం మన బలహీనతలకు కారణంగా మార్చబడుతుంది. ఒక మాట చెప్పనా, మనకి ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, డాక్టర్లు ముందు చెకప్ చేసేటప్పుడు మామూలుగా ముందు కొంచెం చూసి మందులు ఇస్తారు. అలా కాకుండా ఇంకా తగ్గకపోతే దేన్ని మనకి టెస్ట్ చేసి మనకి బిళ్ళలు ఇస్తారు, ట్రీట్మెంట్ మొదలు పెడతారు చెప్పండి, రక్తంతో టెస్ట్ చేసే కదా. అంటే ఈ రక్తంలో టెస్ట్ చేస్తే మనలో ఏ బలహీనత ఉందో తెలుస్తుంది. ఈ రక్తం కొంచెం తీసుకొని ఆ మిషన్ మీద, పరికరాల మీద టెస్ట్ చేస్తే మన ఒంట్లో ఏదుందో తెలుస్తుంది కదా. ఈ రక్తం పరిశుద్ధంగా లేకోకుండా ఉన్నంత వరకు మనలో కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగ సాధించే మనసులు ఉన్నంత వరకు ఆరోగ్యంతో ఎలా ఉండగలుగుతాం? ఈ రక్తమే కదా మన ప్రాణం, ఈ రక్తమే కదా మనకి జీవం. రక్తం ఒంట్లో తగ్గితే నీరసం అయిపోతాం, రక్తం సరిపడా లేకపోతే బలహీనతలు వస్తాయి, రక్తం సరిపడా ఒంట్లో లేకపోవడం వల్ల బలహీనతలు, రకరకాల బలహీనతలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రక్తము తన బిడ్డకి విషంగా మార్చబడిపోయి ఆ బిడ్డ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతకాలం మన హృదయంలో ఇంకా ఇటువంటి పగ సాధించే మనస్సులు, ద్వేషాలు, ఒకవేళ మనకి ఎవరైనా నష్టం చేశారా క్షమించండి, మంచి మనసుతో క్షమించండి, అది మనకు ఆరోగ్యకరంగా దేవుడు మారుస్తాడు. మనకి ఎవరైనా ద్వేషం, ఒకవేళ మన మీద ఎవరైనా ద్వేషం పెంచుకున్నా
మనం మంచి మనసుతో వాళ్ళని క్షమిస్తే ఆ మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉండడండి, పరిశుద్ధ ఆలయంగా మంచి మనస్సాక్షులు దేవుడు మనతో నివాసం చేస్తుంటాడు. ఆమె చెప్పండి. మన మనసును నిర్మలంగా ఉంచుకొని మన మనసులో ఎక్కడ ద్వేషం, ప్రతీకారం, పగ సాధించే తత్వం లేకోకుండా దేవుడు మన హృదయాలను స్థిరపరిచి పదిలంగా మార్చునుగాక. ఇప్పుడు పరిశుద్ధ ఆలయం నుండి దేవుడు చేసే గొప్ప కార్యాలయో 3 కార్యాలు ఉన్నాయి. ఒక మాటను మీకు చదివేస్తాను, చూడండి ఒకసారి. పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉంటే మనకు చేసే గొప్ప కార్యాలు ఏంటి? 102వ కీర్తన 20-21 వచనం చదవండి. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచుచు ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మరొకసారి చెప్పండి ఆమెనని. ఎంతవరకు పరిశుద్ధ ఆలయంలో ఆయన దేవుడు ఉన్నాడు అనుకున్నాం. ఆ పరిశుద్ధ ఆలయంలో ఉండటానికి దేవుడు మన హృదయం ఎలా ఉండాలో వింటూ వచ్చాం. ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుడు మన హృదయంలో ఉండాలంటే మొదట మనం పరిశుద్ధపరచబడాలి. మనలో ఉన్న ద్వేషాలు, మనలో ఉన్న కలహాలు, మనలో ఉన్న కక్ష సాధించే మనస్సు, మనలో ఉన్న పగ, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్నటువంటి ప్రతి క్రోధాలు తొలగించబడితే మన హృదయం పరిశుద్ధంగా మార్చబడుతుంది. మార్చబడిన ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉంటాడు. ఈ రోజున ఈ ధ్యానం చేసే ఈ మొట్టమొదటి మాటలో పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏంటి చదవండి మరొకసారి. 20 వచనాన్ని. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయములో నుండి వంగి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మన మూలుగులను చూస్తాడు. ఆమెను చెప్పండి. మన మూలుగులను చూస్తాడు. ఆయన వంగి చూస్తున్నాడు. ఎవరిని? ఆయన వంగి చూస్తున్నాడు. ఎందుకు? చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినడానికి ఆయన వంగి చూస్తున్నాడు. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి వంగి చూస్తున్నాడు. మూలుగులు వింటాడండి. ఈ మాటలు నేను క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చెరసాలలో ఉన్నారు, మూలుగులు వింటున్నాడు. మూలుగులు అంటే మనకి ఏది గుర్తొస్తుంది? మనం వండుకునే మూలుగులు కాదు. ప్రతిరోజు ప్రార్థనలో మనం మూలగాలి. వింటున్నారా? ప్రతిరోజు ప్రార్థనలో మనం మూలుగులు దేవుడు వింటాడు. మనం ఎంతగా గట్టిగా అరిచరిచి ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు సేవకులు చెప్తుంటారు కదా, మీరు అరిచరిచి ప్రార్థన చేయండి, అరిచరిచి ప్రార్థన చేయండి, మీ ఆ అరుపులు ఆకాశాన్ని అంటాలి, మీ ప్రార్థన ఆకాశాన్ని అంటాలి అని ప్రార్థన చేయమంటాం కదా. ఇది తప్ప నేను అనట్లా, కానీ మన మూలుగులు దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పనా? ప్రార్థన అనగానే మనం ప్రతిరోజు కూడా ప్రభు చూస్తున్నాడు అని చెప్పి మన ప్రార్థన వింటున్నాడని చెప్పి అరిచరిచి ప్రార్థన చేస్తాం. అయితే ఆ ప్రార్థన ద్వారా మన దేవుడు మనల్ని వింటున్నాడు, చూస్తున్నాడు. అయితే మరి ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే మన మూలుగులు ఆయన వింటాడు. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ సముద్ర తీరమున యోహాను నీళ్లలో బాప్తిసం ఇస్తూ ఉండగా వచ్చి బాప్తిసం పొందుకున్నాడా? బాప్తిసం పొందుకొని లేచి ఒడ్డుకు వెళ్ళి ఆయన గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఆయన మీదకు వచ్చి వాళ్ళని మొదలుపెట్టింది. ఇక్కడ మనకు ఒకసారి గమనించండి, ఆయన ప్రార్థన వినబడుతుంది, ఆయన చేసే ప్రార్థన కనబడుతుంది. అలా దేవుడి కార్యాన్ని చేశాడు. ఇంకొక మాట చెప్పనా? గెత్సెమనే తోటలో రోధించి 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 మూలుగులతో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. మూలుగులతో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. ఈ మూలుగుల ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. ఈ గట్టిగా మనం చేసినా, స్వరమెత్తి ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా మన దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన చూస్తాడు. అయితే ఈ రోజున పరిశుద్ధ ఆలయంలో ఉండే దేవుడు చేసే గొప్ప కార్యాల్లో మొదటి మాట మనం ధ్యానిస్తున్నాము. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మన మూలుగులను వింటున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రతిరోజు కొన్నిసార్లు శరీరం సహకరించదండి, ప్రార్థన చేసే ఓపిక కూడా ఉండదు. కానీ మూలుగుతాం మనం. అయ్యా
నన్ను ముట్టవా, నన్ను స్వస్థపరచవా, ఇదిగో ఎన్నో పరిస్థితులు అని మూలుగుతుంటాం. పక్కవారికి వినబడి వారు ఒకవేళ మన మూలుగులు వింటే మన బాధ, మన సమస్య, మన ఉన్నటువంటి సమస్య వాళ్ళకి తెలుస్తుందేమో అని చెప్పి మనం గట్టిగా చెప్పుకోలేక పక్కవారికి ఒకవేళ మన సమస్య తెలుస్తుంది మూలుగుతూ ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మాట చెప్తాను వినండి. ఇలాగేనంటే ఒక తల్లి ఒక మందిరానికి ఆరాధనకి వెళ్తూ ఉండేది. తన భర్త పిల్లలతో కలిసి చక్కగా వెళ్తుండేది. ప్రతిరోజు మందిరానికి వెళ్ళేది. ఆమెకు ఒక సమస్య ఉండేది కానీ చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక నలిగిపోతూ తనలో తానే వేదన పడిపోతుండేది. ఆ వేదన పడిపోతూ మందిరానికి వెళ్ళేది. సేవకులను చూసినప్పుడల్లా కంటి నిండా నీళ్లు పెట్టుకొని గట్టిగా ఏడవలేక, అయ్యా మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని అంటే, అమ్మ ఏంటి సమస్య అని సేవకుడు అడిగితే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేది అంతే. అలా చెప్తూ ప్రతిరోజు ఆ సేవకుడు కనపడినప్పుడల్లా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండేది. సరే అని ఇలాగే గృహ దర్శనాలుగా సేవకుడు వెళ్ళాడంట. అప్పుడు కూడా అయ్యా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటే సమస్య చెప్పట్లా. ఎవరికి చెప్పుకోలేక తనలో తను నలిగిపోతుంది. ఒకవేళ ఇంట్లో గట్టిగా అయ్యా ఇదిగో నా సమస్య అని ప్రార్థన చేస్తే ఒకవేళ పిల్లలు ఆ సమస్యని వింటారేమో, దానిని బట్టి నా కుటుంబంలో నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి నా పిల్లలు గ్రహిస్తారని చెప్పి గట్టిగా చేసుకోలేక తనలో తాను మూలుగుతూ ఉంటూ ఒకరోజు ఇలాగ మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు సేవకుడు అడిగాడంటమ్మా, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఒకే వేదంతో నలిగిపోతున్నావు, ఏంటమ్మా బాధ అంటే ఆ రోజు చెప్పిందంట, అయ్యా నా బాధను నేను ఎవరికి చెప్పుకోగలను, నా బాధను నేను ఎవరికి పంచుకోగలను. ఒకవేళ సంఘంలో మేమందరం వస్తున్నాం కదా, మా కుటుంబం అంటే కొంచెం గౌరవం ఉంది, మీరు కూడా మా కుటుంబాన్ని కొంచెం గౌరవించి చూస్తున్నారు, ఎవరికి చెప్పుకోగలమయ్యా మా బాధని. ఒకవేళ చెప్పుకుంటే నా సమస్యని మీతో పంచుకున్న తర్వాత నా ఇంట్లో ఈ సమస్య ఉందా అని చెప్పి ఒకవేళ మీరు చిన్న చూపు చూస్తారేమో, ఎవరికి చెప్పుకోలేకపోతున్నానయ్యా, నా మూలుగుల్ని దేవునికే చెప్పుకుంటున్నాను అని ప్రతిరోజు ఆ తల్లి బాధపడుతూ వేదన పడుతుంటే ఆ సేవకుడు అడిగాడు, అసలు చెప్పమ్మా సమస్య ఏంటంటే ఆ సమస్య చెప్పింది. ఆ సమస్యని పంచుకుంది. ఏ కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు, కానీ ఆ మాట మీకు తెలియచేయాలని చెప్తున్నా. ఆ ఇంట్లో తను గర్భవతిగా ఉన్నప్పుడంట తన చెల్లి తన ఇంటికి వచ్చిన ఆ పరిస్థితుల్లో తన చెల్లికి తన భర్తకి అక్రమ సంబంధం ఏర్పడిపోయి ఆ కుటుంబంలో తన చెల్లి తన భర్త అక్రమ సంబంధంలో ఉన్నారు. తర్వాత పిల్లలు పెరుగుతున్నారు. తన భర్త తన చెల్లి విడిచిపెట్టట్లా. ఒకవేళ తన చెల్లికి ఏమైనా పెళ్లి చేస్తే తన కుటుంబం బాగుపడుతుందని చెప్పి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎన్ని సంబంధాలు వచ్చినా ఆ సంబంధాలని తన భర్త చెడగొడుతున్నాడు. అటు ఆ భర్తకి చెప్పుకోలేక, తన చెల్లికి ఇలా ఉండొద్దని చెప్పుకోలేక, ఒకవేళ తన తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఏమైపోతుందో అని చెప్పి నలిగిపోతూ తనలో తాను మూలుగుతుంది. ఎవరికి పంచుకోలేకపోతుంది. ఒకవేళ మందిరంలోకి వచ్చి గట్టిగా ఏడుద్దామా, నా పక్కోళ్ళకి పరిస్థితి తెలుస్తుందేమో. ఇంట్లో ఒకవేళ గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసుకుందామా, నా బిడ్డలు విని నా తండ్రి ఇలాంటి వాడా అని గౌరవం లేకోకుండా తండ్రిని పట్టించుకోకుండా ఉంటారేమో అని చెప్పి పిల్లలకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, చెల్లికి చెప్పుకోలేక, తన భర్తకి చెప్పుకోలేక, ఆఖరికి ఆత్మీయంగా ఉన్న సేవకులకు కూడా ఈ సమస్య చెప్పుకోలేక సంఘంలో తెలిస్తే నా పరిస్థితి ఏంటి, సమాజంలో నా పరిస్థితి ఏంటి అని తల్లడిల్లిపోతూ మూలుగుతూ తనను తాను వేదన పడుతూ ఆ రోజు సేవకుడిని చెప్తుంటే సేవకుడు అన్నాడంట, అమ్మా మన దేవుడు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినే దేవుడు, పరిశుద్ధ ఆలయం నుంచి నా దేవుడిని మూలుగులను వింటాడు. గట్టిగా ఆమెను చెప్పండి అని ప్రార్థన చేసుకోమంటే ఆ ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని దేవుడు పరిష్కరించి ఆ కుటుంబాన్ని దేవుడు కట్టి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ పరిస్థితుల్లో మన కుటుంబాలు నలిగిపోతున్నాయి, ఏ పరిస్థితుల్లో మన కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి, వాక్యమే చేవిడి ప్రార్థన చేసుకుని రోజు చెరసాలలో ఉన్నవారు మూలుగులు వింటాడు. చెరసాలంటే మనమేదో నేరాలు ఘోరాలు చేసి పోలీసులతో బంధించబడి చెరసాలలో లేవు. సమస్యలన్నీ చెరసాలను చుట్టుముట్టాయి, బలహీనతలన్నీ చెరసాలను చుట్టుముట్టాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ చెరసాలను చుట్టుముట్టాయి, ఎన్నో రకాల అవమానాలు, నిందలు, కలవరాలన్నీ చెరసాలను చుట్టుముట్టాయి. కానీ చెరసాలలో ఉన్నవారి మూలుగులను దేవుడు వినబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ మూలుగులను వినే దేవుడు మీ పట్ల కార్యాలు జరిగించునుగాక. ఆ మూలుగులు వినే దేవుడు పరిశుద్ధ ఆలయముల నుంచి వంగి తొంగి చూసే దేవుడు మీ మూలుగులన్నిటినీ జవాబును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అదే కీర్తనల గ్రంథం 38వ కీర్తన
9వ వచనం చదవండి. 38వ కీర్తన 9వ వచనం త్వరగా చదవండి. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది కదా, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా నిట్టూర్పులు నీకు వినపడలేదయ్యా, నా అభిలాష నీకు కనబడుతుంది కదయ్యా. ఆ కీర్తనగారు ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఒకసారి మనం గమనిస్తే మనం ఆరాధిస్తున్న దేవునికి మనం అనుభవిస్తున్న బాధలు తెలుసు. ఆమెను చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవునికి మనకు కొన్ని ఇబ్బందులు తెలుసు. ఆమెను చెప్పండి. ఆయన చూసే దేవుడా, చూడని దేవుడా? ఆయన మన చూసే దేవుడు కనుక మన పై రూపాన్ని చూడడు. బాగానే ఉన్నాడులే, అన్నీ చక్కగానే ఉండాలి అనుకోడు. మన బాధలు, మన వేదలు, మన నిట్టూర్పు, మన కలవరాలు అన్నీ దేవునికి తెలుసు. మరోసారి 9వ వచనం చదవండి. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. ఆమెను చెప్పండి. మన నిట్టూర్పులు దేవునికి దాచబడి ఉండలేదండి. మన కలవరాలు దేవుని దృష్టిలో దాచబడి ఉండలేదు. మన అప్పులు, మన తెప్పలు, మన సమస్యలు, మన రోగాలు, మన బలహీనతలు, మన కన్నీళ్ళు దేవునికి మరుగై లేవు. ప్రతీది దేవుడు చూస్తున్నాడు. ఆ కీర్తన అంతా చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు భక్తుడు అంటాడు, అయ్యా, నా జీవితంలో నేను చేసిన పాపం, నా జీవితంలో నేను చేసినటువంటి పరిస్థితిని బట్టి నాకు స్వస్థత లేదు. నా జీవితంలో నేను చేసినటువంటి అవివేకపు పనిని బట్టి నాకు ఆరోగ్యం లేదు. నా జీవితంలో నేను చేసినటువంటి కష్టాలు నేను కొని తెచ్చుకున్నాయనయ్యా. దీని ద్వారా నేను నలిగిపోతున్నా. చాలాసార్లు తెలుసో తెలియకో, అజ్ఞానంతోనో అవివేకంతోనో మన జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నిటి నుంచి పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు చూచి, వంగి చూసి మన మూలుగులన్నింటిని విని దేవుడి పరిష్కారాన్ని కలుగు చేయునుగాక. ఒక మాట చెప్పనా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అంట పడుకున్నాడు. పడుకున్న వ్యక్తి నిద్రపోవాలి కదా. పడుకున్న వ్యక్తి నిద్రపోకుండా సీలింగ్ని చూస్తూ ఉంటున్నాడంట. ఆ భార్య వచ్చి చెప్పిందంట, అన్న, మా యజమాని ఎప్పుడు పడుకున్నాడా ఒకటే ఆలోచనలో ఉంటున్నాడు, సీలింగ్ని చూస్తే అలాగ ఉంటున్నాడు. అన్న, ఒకసారి మీరు ఆలోచించండి. సీలింగ్ని చూస్తే ఏమైనా హీలింగ్ వస్తుందా? చెప్పండి. సీలింగ్ని చూస్తూ ఉంటే ఏమైనా ఆరోగ్యం కలుగుతుందంటే అలాగే చూస్తూ ఉండొచ్చు. ఆమె పిలుస్తుందంట, అయ్యా, ఏమన్నా అన్నం పెట్టమంటావా? ఏం మాట్లాడంట. మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? ఏం మాట్లాడంట. కొంచెం కాఫీ ఏమైనా ఇమ్మంటావా? అసలు ఏమి మాట్లాడంట. ఎంతసేపు ఆ సీలింగ్ చూస్తూ నా పరిస్థితి ఏంటో, నా బలహీనతలు ఏంటో, నా సమస్యలు ఏంటో, ఈ విధంగా కలవరపడేవాడు ఎంతమంది లేరండి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీ నిట్టూర్పులన్నీ ఆయన తెలిసే ఉన్నాయి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీ అభిలాష అంతా నా దేవునికి తెలుసు. ఆమెను చెప్పండి. ఆయన చూస్తున్నవాడు. ఆయన ప్రతిరోజు కూడా ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనా? కొంతమంది మందిరంలోనే ఉంటారా, వాక్యం వింటూనే ఉంటారా, కానీ మనసు ఎక్కడ ఉంటుంది. వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎందుకనంటే వాళ్ళకున్న పరిస్థితులు ఏంటో, నా పరిస్థితి అని మందిరానికి వచ్చినా నెమ్మది లేని పరిస్థితి, ప్రార్థన చేసుకుంటున్నా నెమ్మది లేని పరిస్థితి, వాక్యం వింటున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాక్యం ఇక్కడ వింటూనే ఉన్నట్టు ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా పరిస్థితి ఏంటి, నాకున్న సమస్య ఏంటి, నా బలహీనత ఎలా తగ్గుతుంది, నా సమస్యలు ఎలా తీరుతాయి? ప్రతిరోజు ఇదే కలవరాలతో ఎక్కడో చేసిన పొరపాట్లు, తప్పులు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండొచ్చు. కానీ నా దేవుడు పరిశుద్ధ ఆలయంలో నుంచి మిమ్మల్ని వంగి చూస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మీ మూలుగులను దేవుడు వింటున్నాడు. ఆమెను చెప్పండి. మీ నిట్టూర్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దిగులు పడుతూ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నామేమో, కలవరపడుతూ కంగారు పడుతూ ఉన్నామేమో, ఆత్మలో ఆనందించి పరవశిస్తూ ఉంటారు అందరూ. కానీ మనం ఆ ఆనందించే అనుభవం లేక అలాగే నిలబడిపోయి దేవునిలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నామేమో. ఈ రోజున దేవుని మందిరంలో చేరిన మనందరి జీవితాల్లో ప్రతి నిట్టూర్పులను దేవుడు తొలగించునుగాక. ప్రతిరోజు మనకున్నటువంటి సమస్యలన్నింటినీ దేవుడు తొలగించి ఆయన సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ ఆదివారం ఆరాధనలో ఎవరెవరు నిట్టూర్పులు విడుస్తూ ఆయన సన్నిధిలోకి వచ్చారో, ఎవరెవరు కలవరాల్లో అంగలారుస్తున్నారో నాకు తెలియదు. లోపల మదన పడుతూ, లోపల దిగులుతో, విచారంతో కుమిలిపోతున్నారో నాకు తెలియదు. కానీ పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మీ నిట్టూర్పులను తొంగి చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మన కలవరాలను తొంగి చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన మన మూలుగులను విని మన సమస్యలన్నిటినీ దేవుడు తొలగించునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో మూలుగులు ఉన్నాయి. రేపు వచ్చే వారం మనం విందాం. పాపాత్మురాలైన స్త్రీ చేసిన మూలుగులు, హన్నా చేసిన మూలుగులు, జక్కయ్య చేసిన మూలుగులు,
ఈ మూలుగల ద్వారా దేవుడు ఏ విధంగా వారికి కార్యాలను చేశాడో మన జీవితాల్లో కూడా అదే విధంగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు మనకు చేసే కార్యాలన్నిటికీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన మూలుగులను వింటున్నాడు, మన సమస్యలను పరిష్కరిస్తున్నాడు, మన నిట్టూర్పులను తొలగిస్తున్నాడు. చెరసాలలో ఉన్న వారి మూలుగులను ఆయన విని దిగి వచ్చి కార్యాలు జరిగించునుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. అలాగే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ ఆలయమందున్నాడు ఆయన, పరిశుద్ధ ఆలయమందున్నాడు మన దేవుడు, పరిశుద్ధ ఆలయమందున్నాడు. పునాదులు పాడైపోయేమో నీతిమంతుడు ఏం చేస్తాడు? దావీదు కొండకు పారిపో అంటున్నాడు. దావీదు అంటున్నాడు, కొండకు పారిపోమని నాతో చెప్పుడేయాలా? పునాదులు పాడిపోయిన నీతిమంతులు ఏం చేయగలరు? ఒకవేళ నీతిమంతులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా పరిశుద్ధాలయమందు దేవుడున్నాడు. పరిశుద్ధాలయమందు దేవుడున్నాడు. పరిశుద్ధాలయమందు దేవుడున్నాడు. ఈ ప్రశస్త వేళ మీ మూలుగులన్నింటినీ దేవుడు వినాలని, చావునకు విధించబడిన వారిని విడిపించాలని పరిశుద్ధాలయమందున్న దేవుడు నీ వైపు వంగి తొంగి చూస్తున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాలయమందున్న దేవుడు నీ వైపు వంగి చూస్తున్నాడు. నీ కుటుంబం వైపు వంగి చూస్తున్నాడు. నీ బిడ్డల వైపు వంగి చూస్తున్నాడు. నీ మూలుగులు వింటున్నాడు. ప్రార్థన చేసుకోండి. మీ కష్టాలు, మీ వేదన, మీ మూగ బాధ దేవుడు చూస్తున్నాడు. అమ్మా ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు కూడా ఏ వేదనలో ఉన్నారో ఒక్క క్షణం దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. మీ కలవరాలను దేవుడు చూస్తున్నాడు. మీ బలహీనతలను దేవుడు చూస్తున్నాడు. మీ సమస్యలను దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాలయమున్న దేవుడు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వంగి చూస్తున్నాడు. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేము. చెప్పుకుంటే సమస్య ఎటు వెళ్ళి ఎటు వస్తుందో, ఎవరితో చెప్పుకుంటే ఏమైపోద్దో అని కలవరపడిపోతున్నాం. ఎవరితో పంచుకోలేము. ఒకవేళ ఎవరితో పంచుకుంటే అల్లరిపాలు చేస్తారేమో అని కలవరాలు. లోపల మూలుగుతూ ఉన్నారేమో, మనసులో వేదన తొలుస్తూ ఉందేమో, కలవరంతో నిండిపోయి ఉన్నారేమో. ఎవరికి చెప్పలేకుండా ఒకవేళ మీరు మూలుగుతున్నా మీ మూలుగులు ప్రభువు చూస్తున్నాడు. మీ మూలుగులను ప్రభువు చూస్తున్నాడు. మీ మూలుగులను ప్రభువు చూస్తున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. మీ మూలుగులను ప్రభువు చూస్తున్నాడు. స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. తండ్రి, నా మూలుగులను వినేవాడా, నా కన్నీటిని చూసేవాడా, నా కుటుంబంలో నా మూలుగులను వినండి అయ్యా. పరిశుద్ధాలయమున్న తండ్రి, నన్ను నీ పరిశుద్ధాలయంగా మార్చుకోండి ప్రభువా. నా స్వరాన్ని, నా మూలుగులను వినండి ప్రభువా. ఆయన నీ మూలుగులు వింటున్నాడు. క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరిట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ దినాన్ని ఎంతమంది నీ సన్నిధికి వచ్చారో బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన. ఎంతమంది బలహీనతలు ఉన్నారు, వారి బలహీనతలకి స్వస్థత ఇవ్వండి నాయన. చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ప్రతి సమస్యల్లో నుంచి బిడ్డలకి ఒక విడుదల దయచేయండి ప్రభువా. కన్నీరుని తోడవండి అయ్యా. ప్రతి దుఃఖ దినములు సమాప్తములు చేయండి ప్రభువా. ప్రతి వారి మోగ వేదనను, నిట్టూర్పులను తొలగించండి నాయన. వారి మూలుగులను వినండి అయ్యా. ఏ విషయంలో నీ సందులో మూలుగుతున్నారో, ఏ విషయంలో నీ సందులో రోధిస్తున్నారో ప్రభువా, వారి మూలుగులను, మోగ బాధను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాలయముందున్నవాడా, వారి హృదయాలను పరిశుద్ధపరచండి అయ్యా. యోసేపు పరిశుద్ధుడిగా ఉన్నాడు. దావీదుతో అంటున్నారు, పునాదులు పాడైపోయి, కొండకు పారిపో, కొండకు పారిపో. పునాదులు పాడైపోయినా నీతిమంతుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా నేను పారిపోనాయి. నా మూలుగులు దేవుడు వింటాడు. నా సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు.
నేను పారిపోను. అన్నలందరూ మోసం చేసిన మీరు ఎక్కడ కూడా బాధపడొద్దు, కలవరపడొద్దు అంటున్నాడు. పగ సాధించట్లా, వారి కడుపు నిండా ఆహారం పెడుతున్నాడు, కావలసిన వసతులు సమకూరుస్తున్నాడు యోసేపు. ఈ విధంగా మా జీవితాలు మార్చబడాలి ప్రభు. మేము పగ సాధించే వాళ్ళుగా ఉండకూడదయ్యా, కక్షలు పెంచుకునే వారికి మేము ఉండకూడదు ప్రభు. మాలో ఉన్న అసూయ దూరపరచండి తండ్రి. కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలోని ప్రతి ఒక్క బిడ్డలు నాయనా ఈ నెలంతా మీరు కంచె వేసి కాపాడుతూ వచ్చారు. మరొక నెలలో 2 రోజులు అడుగు పెట్టబోతుండగా ఆ నెలంతటికి కావలసిన కృపా క్షేమాలను ఇవ్వండి, కాపుదలను ఇవ్వండి. చేతి పనుల్లో, కూలి పనుల్లో, కష్టార్జితంలో, ఉద్యోగాల్లో, వెళ్ళే ప్రతి మార్గాలలో, వాహనాలపైన, ప్రతి రహదారులపైన మీ రక్త ప్రోక్ష నుంచి క్షేమంగా నడిపించండి. ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నా మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పరిశుద్ధ ఆలయంలో ఉన్న మీరు ప్రతిరోజు కూడా ప్రతి వారి హృదయాలు పరిశుద్ధ ఆలయంగా మార్చబడి ఆ హృదయాల్లో మీరు నిలయ ఉండడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడేటట్లుగా కార్యాలు చేయండి. వారి మూలుగులను వినే దేవుడిగా ప్రతి వారి నిట్టూర్పులు తొలగించి సమస్యలను పరిష్కరించి కన్నిటిని నాట్యముగా మీరు మార్చండి. ఆ విధమైన కార్యాలు చేసి మీరు ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించి నీ రాకడ వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడిగిన ప్రతి వారికి వారి కుటుంబాలకును ఈ వారమంతా చేసే ప్రతి పనిపాట్లకును జీవనోపాధులకు ఉద్యోగాలకును వారి కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ మాటను ప్రతిరోజు మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మనలో, మన హృదయం పరిశుద్ధాలయం మార్చబడాలంటే మనకు పరిశుద్ధత ఉండాలి. తర్వాత ఆ పరిశుద్ధత కలిగిన హృదయంలో మనం చేసే మూలుగులు ఆయన వింటాడు, మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పండి. ఆ విధమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.